దేశంలో ఒక అల్లకల్లోలం సృష్టించే తీర్పు ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. మనము ఒక టాబ్లెట్ వేసుకునేటప్పుడు, ఒక ఇంజెక్షన్ వేసుకునేటప్పుడు, పెన్సిలిన్ లాంటివి వేసేటప్పుడు అడుగుతారు మీకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? మీకు పెన్సిలిన్ పడుద్దా లేదా అని. ఏమో నాకు తెలీదంటే గనక ముందు ఒక టెస్ట్ చేస్తారు లైట్‌గా ఇచ్చి. ఏ ప్రాబ్లమ్ లేదు అక్కడ ఏ దద్దుర్లు రాలేదంటే అప్పుడు ఇస్తారు. లేకపోతే ఇయ్యరు. అంటే ఒక మందుకి అంత సీరియస్ తీసుకునేటప్పుడు, ఒక తీర్పు ఇచ్చేటప్పుడు భవిష్యత్ పరిణామాలు ఎట్లుంటాయో ఆలోచించాలి. దేశంలో ఏం జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. వాళ్ళు అక్కడ అవినీతికి పాల్పడ్డా వాళ్ళ జోలికి రాకూడదు. టోటల్ దర్యాప్తు సంస్థలు వాళ్ళ చేతిలో ఉంటాయి. పోలీసు, ఏసీబీ అని. అక్కడ అవినీతి జరుగుతున్నా వాళ్ళేం పట్టించుకోరు. ఇట్లాంటి వాటి మీద కేంద్రం ఈడీనో, సీబీఐ విచారణో చేస్తది. తన దగ్గరకు వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా. లేదా ఆర్థిక ఇష్యూస్ ఆధారంగా. ఈడీనో, సీబీఐ ఎళ్లి అక్కడ విచారణ చేపడుతది. అలాంటి వాళ్ళని ఇప్పుడు తంతున్నారు. వాళ్ళ మీద దొంగ కేసులు పెడుతున్నది మమతా బెనర్జీనా, స్టాలినా లేకపోతే గనక